మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం గురుగారు. సార్, లివింగ్ ఒక సిస్టమ్, లివింగ్ అనే ఒక పద్ధతి లేదంటే అది హైదరాబాద్లో బాగా పెరిగిపోయింది అంటున్నారండి. అంటే పాశ్చాత్య ధోరణి ఇతర దేశాల్లో ఉంటుంది అది. ఇక హైదరాబాద్, ఇప్పుడు బెంగళూరు, తర్వాత చెన్నై, కేరళ ఇట్లా ఉండేదాన్ని ఇప్పుడు చిన్న చిన్నగా హైదరాబాద్ కూడా విస్తరించింది. అది ఇప్పుడు ఎవరు ఆపే పరిస్థితి ఏమి లేదు. లివింగ్ అంటే పెళ్లి కాకముందే అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటం. ఇది నార్త్ ఇండియన్స్ ఈ కల్చర్ ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ అయ్యప్ప సొసైటీ కాడి నుంచి, తర్వాత కాకతీయ హిల్స్ కాడి నుంచి చూసుకుంటే అప్ టు గచ్చిబౌలి దాకా డిఎల్ఎఫ్ చాలా హాస్టల్స్ కోలివింగ్ అసలు ఖాళీ ఉండవు. ఒక 20 వరకు ఉన్నాయని చెప్తున్నాను, నేను వాళ్ళ వార్తలు చూశాను. మీరు అసలుకి హైటెక్ సిటీ యువతల నుంచి మీకు కౌరు హిల్స్ అన్నీ కూడా అయ్యే ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 300 మంది ఉంటారటండి. ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఒక్కొక్కరికి 25,000 రూపాయలు అన్ని బెడ్స్ ఉంటాయి. తర్వాత ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఈజీ కదా, ఇద్దరు కలిపి ఉంటే వాళ్ళకి 50,000 వస్తాయి. చాలా ఈజీ కదా. దానికి పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటం అనేది కో లివింగ్ అంటారు. అది ఇప్పుడు కుకట్పల్లి కాడి నుంచి కుకట్పల్లిలో కూడా విస్తరించింది చిన్న చిన్నగా. మొత్తం హైదరాబాద్లో ఈ యొక్క కల్చర్ ఎక్కువైతే పబ్ కల్చరు, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్ గంజాయికి అంటే క్రమేపీ ఏంటంటే వెస్టర్నైజ్లో భాగంగా డబ్బు విపరీతంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి బాగా వచ్చే సమయంలో విలాసవంత జీవితానికి అలవాటు పడుతున్నారు. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు, పల్లెటూరులో పెరిగిన వాళ్ళు, తల్లిదండ్రుల పెంపకం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మార్చేస్తారు. కొంతమంది నార్త్ ఇండియన్స్ కల్చర్ అంతా ఇక్కడికి వచ్చేసేసి ఇంకేంటంటే వాళ్ళు కలిసి ఉండటం, ఇష్ట ప్రకారం ఇష్టం ఉన్నంతకాలం కలిసి ఉంటాం. తర్వాత ఎవరి పెళ్ళి వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ ఇష్టం అయితే చివరికి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం. అది సంస్కృతిలో భాగమైంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మరి ఎందుకు ఎట్లా పర్మిషన్ స్టార్ట్ చేశారో తెలియదు. కానీ ఒక అపార్ట్మెంట్లో అంటే వాళ్ళకి బిజినెస్ కూడా బాగా అవుతుంది. కానీ అపార్ట్మెంట్లు కూడా మార్చి మిగతా రెంట్లు కూడా ఇవ్వకుండా కోలివింగ్కి అద్దెకిస్తున్నారంటే ఇక అర్థం చేసుకోవడం వాళ్ళ వ్యాపారం దినదర ప్రవర్ధమన వెళుతుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా మెన్స్ పీజీ హాస్టల్, ఉమెన్స్ పీజీ హాస్టల్, లగ్జరీ రూమ్స్ అని సపరేట్గా హాస్టల్స్ ఉండాలి. యాక్చువల్గా కంపెనీలు ప్రొవైడ్ చేస్తే హాస్టల్ ఫెసిలిటేషన్ ఇస్తారు. అట్లా ఉంటాయి. అది పక్కన పెడితే ఇప్పుడు చాలా గచ్చిబౌలి, డిఎల్ఎఫ్, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా పెరిగిపోతుంది విస్తీర్ణం. అది ఆంధ్రప్రదేశ్లోకి ఇంకా విస్తరించలేదు. ఇంకా ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా విస్తరిస్తుంది. ఉండే కొద్ది పెరిగిపోతుంది. ఎక్కువగా ఐటీ కంపెనీలు రావటం, ప్రాచ్యత్వానికి అలవాటు పడుతూ నార్త్ ఇండియన్స్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ సంస్కృతిలో భాగం అవటం. శ్రీనివాస్ గారు, నా డౌట్ ఏంటంటే ఇంట్లో అమ్మనాలు చెప్పి అంటే పేరెంట్స్ కానీ చెప్పరని నేను అనుకుంటున్నాను. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ చెప్పకుండా నేను హాస్టల్లో ఉంటున్నాను అని చెప్తారని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం వాస్తవం అది. ఎవరు చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? అంటే మరీ వెస్టర్నైజేషన్ అలవాటు పడే వాళ్ళు 1 to 2% ఉంటారు తప్పితే నాకు తెలిసి 99% ఈ కో లివింగ్కి తల్లిదండ్రులు ఒప్పుకోరు. అవునండి. వీళ్ళు ఇక్కడ ఏంటంటే కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ కంపెనీలో నెలకింత పంపిస్తున్నారు లేదని ఆలోచిస్తారు తప్పితే వాళ్ళు చూడటానికి కూడా వచ్చే టైం కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు రారులే అనే కాన్ఫిడెంట్ ఇల్లు ఉంటారు. ఒకవేళ వచ్చే పని అయితే ముందే ఇంటిమేషన్ ఇస్తారు తప్పి ఇస్తే అప్పుడు ఇంకా మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ హాస్టల్లో ఉన్నట్టుగా చూపిస్తారు. తల్లిదండ్రులు మోసం చేయటం ఈరోజు రేపు పరిపాటు అయిపోయింది అంతే. అంటే ఇక్కడ సంస్కృతి ఏంటంటే కల్చర్ వెస్టర్నైజేషన్ ఎక్కువ కొంది పాశ్చాత్య పొగట్లకి ఇది అవుతారు. డ్రగ్స్, పబ్స్ కల్చర్ ఎక్కువైపోయి విపరీతమైన జీతాలు వస్తాయి. నెలకు 2-3 లక్షల జీతాలు వస్తాయి. వాళ్ళకి ఏం చేయాలా? విలాసవంత జీవితానికి అలవాటు పడితే ఇలాంటి కోలివింగ్లు ఇవన్నీ ఉంటాయి. అది మంచి పద్ధతి కాదు, మన సంస్కృతి కాదు ఇది. దీని మీద ఉక్కుపాదం మోపాల్సిందే. ఎందుకంటే ఇది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డలు చదివిస్తారు. అంటే 18 సంవత్సరాలు పెరిగిన తర్వాత వస్తుంది, బయట ప్రపంచానికి ఉద్యోగాలు ఇచ్చే వస్తారు. వాళ్ళు నా బిడ్డ బాగా ప్రయోజకులు అవుతే ఒక 2-3 years అయిన తర్వాత పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈలోపు జరగాల్సినవి జరిగిపోతే వీళ్ళు కోలివింగ్కి అలవాటు పడి ఇష్టం వచ్చిన అబ్బాయిలతో అమ్మాయిలు ఉండటం, అమ్మాయిలు అబ్బాయిలతో ఉండటం. ఆ నార్త్ ఇండియన్ కల్చర్ అంతా ఇక్కడికి వచ్చేసరికి మిగతా సౌత్ ఇండియన్స్ ఇక్కడ వాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. దీనికి వ్యాపారాలు ఇచ్చే వాళ్ళ అపార్ట్మెంట్లు వాళ్ళ యొక్క లబ్ధి పొందవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పబ్ కల్చరు నైట్ 10:30 కల్లా షాపులు క్లోజ్ చేయాలి, మిగతా బార్ షాపులు క్లోజ్ చేయాలి, డ్రగ్స్ కనుక ఉంటే కనుక నిర్దాక్షిణ్యంగా నగర బహిష్కరణ చేస్తా అని చెప్పి కమిషనర్కి, డీజీపీకి ఉత్తర్వులు ఇచ్చారు. దాంట్లో భాగంగా చిరంజీవి గారు కూడా డ్రగ్ అసలు అలవాటు పడొద్దని చెప్పి ఆయన కూడా
వాయిస్ ఇచ్చాడు. ఆ. దాంతోపాటు నిన్నగాక మన సుమన్ గారు కూడా శిల్పారామంలో హెల్త్ మినిస్టర్స్ అందరూ కూడా కలిపి ఈ డ్రగ్స్కి ఎరాడికేట్ చేయాలి, డ్రగ్స్కి బానిస అవుతారు. ముందు సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది డ్రగ్స్ అలవాటు పడారు, ఐటీ పీపుల్, మిగతా ప్రముఖ పారిశ్రామికవేత్తలు. ఎక్కడ 5 స్టార్ హోటల్ చూసినా ఈ డ్రగ్స్ మూలాలు కనపడుతుంది. ఈ డ్రగ్స్ నిజంగా కూకటి వేలతో పెకిలించాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కో లివింగ్, ఈ సంస్కృతిని, విష సంస్కృతిని, పోయేదేముంది సార్, కో లివింగ్ కలిసి ఉండిపోతే అయిద్దా? అయితే చెప్పండి. వాళ్ళ నాకు తెలిసిన తర్వాత సుప్రీంకోర్టు ఎవరు ఇద్దరు వ్యక్తులకి అంటే ఎలా అంటే అండి, పెళ్ళి అయినోడు కూడా ఇంకో అమ్మాయితో ఉండొచ్చని, పెళ్ళైన అమ్మాయి ఇంకో అమ్మాయి, ఇలాగే రకరకాలుగా ఏవో తీర్పులు అంటే ఇచ్చింది. కాదు, అంటే కోర్టు ఏం చెప్తుందంటే అండి, ఇష్టపూర్వకంగా ఉండొచ్చు అంటే, ఇష్టపూర్వకంగా ఉండటం అనేది ఇది వేరు, ఇది సంస్కృతి కాదు, భారత సంస్కృతి. అవును. కొంతమంది వెళ్తారు, కొంతమంది స్వలింగ సంపర్కులు, కొంతమంది వెళ్తారు కోర్టుకి వెళ్తారు, రకరకాలుగా మేము ఇష్టం కలిసి ఉంటామని చెప్పి అంటారు. ఇది ఈ సంస్కృతి కాదు. ఇది మన సంస్కృతి, గొప్ప సంస్కృతి, 145 కోట్ల జనాభా ఉన్న సంస్కృతి. ఇతర దేశాలు కూడా వచ్చి మన సంస్కృతిలో భాగమై ఈ దేశంలో జీవించాలి అనుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి విష సంస్కృతి, పాశ్చాత్య పోకడకు అలవాటు పడిపోయి మేము కలిసి ఉంటాం, అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకముందే కలవటం ఏంటి సార్ ఇది? ఈ విష సంస్కృతి అది మంచి పద్ధతి కాదు. దీని మీద కూడా ఒక గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్. 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ అవుతుంది. ఫ్యూచర్లో సెకండ్ క్యాపిటల్ అయినా హైదరాబాద్ మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పక్కన ఢిల్లీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అయిపోయింది ప్రపంచంలోనే. కాబట్టి అవకాశం ఉంది సెకండ్ క్యాపిటల్. ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్కి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి ఇట్లాంటి విష సంస్కృతులు, పాశ్చాత్య పోకడలు కంట్రోల్ చేస్తే కనుక మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించి 20 సంవత్సరాలు పెంచి సమాజంలో వదిలినప్పుడు అప్పుడు దాకా అప్పు సొప్పు తీసుకొచ్చి చదివిస్తారు కదా, పిల్లలు ప్రయోజకులు అవుతారని. అంతే తప్పితే మీకున్న పరిచయం 1-2 సంవత్సరాల్లో అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటాం అంటే ఏంటది? అది మంచి పద్ధతి కాదు కదా. అది చాలా మంది మేధావులు పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇప్పుడు ఇక ఎక్కువ అయిపోయింది కాబట్టి దీన్ని కంట్రోల్ ఎక్కడో ఒక చోట ఆగాలి. ఇదండి ఈ యొక్క కో లివింగ్ సంస్కృతి ఆగాలని చెప్పేసి చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి.